హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం దాక్షాయణి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అంటే మనం మేడ్చల్లో ఉన్నాం ఇప్పుడు. ఈ రామలింగేశ్వర విగ్రహం వచ్చేసి సాక్షాత్తు శ్రీరాముల వారే ప్రతిష్ఠించారని చెప్పి ఇక స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి. ఏ గుడిలో అయినా హాల్ ప్లెయిన్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం హాల్లో కూడా శ్రీ నందీశ్వరుని శివుడిని స్టాచ్యూని ఏర్పాటు చేశారు. దక్షిణామూర్తి గారు ఈ పేరు అయితే నేను చాలాసార్లు విన్నాను, బట్ డైరెక్ట్గా ఒక స్టాచ్యూని చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. మేబీ దక్షిణామూర్తి టెంపుల్స్ ఎక్కడన్నా ఉంటేగా నాకు కామెంట్ చేయండి. ఈ పెద్దాయన ఎవరో మాకు అంతగా ఐడియా లేదు. లోపలికి వెళ్ళి అయ్యగారిని అడిగి తెలుసుకున్నాం ఈ పెద్దాయన ఏంది, ఈ గుడి చరిత్ర ఏంది అనేది పూర్తి వివరాలు మన అయ్యగారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం. మేడ్చల్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ దాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామి స్వయము ఇక్కడ ఎవరు ప్రతిష్టాపన చేసింది వారు. అప్పట్లో రాముడు పూజ చేసినట్టు లింగము. కాకపోతే 400 సంవత్సరాల కిందట తాత్విక వంశస్థులైనటువంటి రాజలింగం గారికి స్వప్నంలో రావడం జరిగింది. అట్లా రావడం తర్వాత స్వామి వెతుకుతుండగా అలసిపోక చెట్టు మీద కూర్చున్నాడు. ఇక్కడ కూర్చుంటే మళ్ళొకసారి నేను ఇక్కడ ఉన్న దగ్గరలో ఎటు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి సంకల్పం చేయడం ద్వారా స్వామి గుట్ట కింద ఒకటే గుంట, మొత్తం గుట్ట ఒకటే, దీని కింద స్వామి స్వయంగా వెలిసినాడు. ఇక్కడ ఎవరు పెట్టినటువంటి కాదు. అదే స్వామి ప్రత్యేకత ఇక్కడ ఏముంటుందంటే, మనం ఏ దేవాలయం పోయినా ఉత్తర ద్వారానికి నీళ్ళు పోతుంటుంది. మనం ఏ గుడి పోయినా సరే ఉత్తర ద్వారానికి నీళ్ళు పోతుంటుంది. కాకపోతే ఇక్కడ స్వామి ఆగ్నేయ భాగంలో నీళ్ళు పోతుంది. స్వామి తూర్పు దక్షిణ మధ్యలో ఆగ్నేయ భాగము, ఆగ్నేయ భాగంలో నీళ్ళు పోతా ఉంటుంది ఇక్కడ స్వామి. అది ద్వారమేమో అప్పట్లో దర్శనానికి వచ్చేవాళ్ళు ఆ ద్వారం నుంచి, ఆ ద్వారం నుంచి అది ఆ ద్వారం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అది కిటికీ ఏమో దూరదర్శనం. అక్కడ దూరదర్శనం దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ కార్తీక మాసంలో అనేక రకాల ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ స్వామికి శివరాత్రికి దగ్గర 108 మంది శివస్వాములు ఉంటారు. ఇక్కడ దీక్ష తీసుకుంటారు. దీక్ష తర్వాత శివరాత్రి రోజు తెల్లవారు 3 గంటల నుంచి రాత్రి కంటిన్యూగా అర్చన, అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు, భక్తులకు వితరణ ఉంటూనే ఉంటుంది. తర్వాత శివరాత్రి అయిపోయినాక 5 రోజులు పంచమి రోజు స్వామికి పల్లకి సేవలు ఉంటాయి. 5 రోజులు నందివాహన సేవ, బృందివాహన సేవ, గజవాహన సేవ, హంసవాహన సేవ, ఇలాంటి సేవలు ఉంటాయి. సేవలు అయిపోయిన పల్లకి సేవలు అయిపోయిన తర్వాత పల్లకి సేవలు అంటే కొన్ని గుళ్ళలో గుడి చుట్టూ తిప్పుతుంటారు. ఇక్కడ అట్లా కాదు. పాత ఊరు మేడ్చల్ ఎంతవరకు ఉన్నదో అంతవరకు పల్లకి సేవ జరిగి వస్తున్నారు. పల్లకి సేవలు అయిపోయిన తర్వాత స్వామికి కళ్యాణం ఉంటుంది. దాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిన తర్వాత రథోత్సవము, అగ్నిగుండం కార్యక్రమాలు ఉంటాయి. అయిపోయిన తర్వాత స్వామికి అప్పట్లో చేసినటువంటి వెండి తొడుగులు ఉంటాయి. స్వామి ఆ తొడుగు పెట్టగానే స్వామి నిదానంగా అయిపోతుంది. ఇప్పుడు స్వామి మనకు రాజు కనిపిస్తుంటాడు. అవును, అప్పుడు పెట్టడంలో ఆ తొడుగు పెట్టేసరికి నిటారుగా ఉంటాడు స్వామి. స్ట్రైట్ ఆ తొడుగు 5 నెలల వరకు అట్లా ఉంటుంది. తొడుగు ఎవరు తీసిన తర్వాత మళ్ళీ స్వామికి హోలీ రోజు, హోలీ పండుగ రోజు మళ్ళీ ఐదాదిగా పల్లకి సేవ ఉంటుంది స్వామికి. ఇక్కడ స్పెషల్ ఏమంటే స్వామికి వరపూజ ఉంటుంది. వరపూజ అంటే స్వామి శిరస్సు పైన పూలు పెడతాం. అన్ని పూలు పెట్టిన తర్వాత స్వామికి దండకాలు చదవడము, డప్పులు కొట్టడం అవన్నీ జరుగుతుంది. అంతటితో జాతర సమాప్తం ఉంటుంది. జాతర చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హోలీ రోజు మళ్ళీ పల్లకి కాశీలో ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు. కాశీలో కూడా పల్లకి మూసుకుంటూ హోలీ ఆడతారు. ఇక్కడ కూడా సేమ్
అయితే స్వామి నేను వినేది అంటే 6 months ఇటు సైడ్ క్రాస్ ఉంటే ప్రకృతి పరంగా ఏమో ఉత్తరాయణం దక్షిణం వేరు, స్వామి పరంగా ఇప్పుడు క్రాస్ ఉంటాడు. అవును. జాతర నుంచి మన నిటారులు కనిపిస్తాడు స్వామి. ఇప్పుడు విగ్రహాలు కూడా భక్తుల తాకిడి వల్ల కొన్ని తాకడం వల్ల ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అప్పుడు వచ్చి కూడా చూడండి ఒకసారి, నిటారు ఉంటాడు స్వామి. స్ట్రైట్ ఉంటుంది. రాస్తున్నాడు ఇది ఎక్కడా లేదండి, మనం ఎన్నో క్షేత్రాలు తిరిగిందండి. అవును సార్. అంటే స్వామి ఇప్పుడు ఓన్లీ స్ట్రైట్ వరకేనా లేక ఇటు సైడ్ కూడా క్రాస్ అవుతుందా? ఇప్పుడు స్వామి రాస్తున్నాడు కదా. అవును సార్. స్ట్రైట్ అవుతుంది. శివరాత్రి అంటారు, బ్రహ్మోత్సవాలు అంటే ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజుల వరకు స్ట్రైట్. శివరాత్రి అయిన తర్వాత 5 రోజులు శివరాత్రి అయినా 5 రోజులు శివరాత్రి 5 రోజులు ఒక ఇద్దరు కార్తీక మాసంలో చాలా కార్తీక మాసం ఎంతసేపు నిలబడలేదు, మాటలు ముఖాలు కూడా చూసుకోలేదు. చాలు. అవును కరెక్ట్. ఓకే సార్. సో అయ్యగారు చెప్పేదాన్ని బట్టి ఈ టెంపుల్ని కట్టింది మాత్రం 400 years. ఇందాక మీకు లోపల చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఈయన 400 years బ్యాక్ టెంపుల్ ప్రతిష్టాపన చేసిండు. అయితే అంతకుముందు నుంటే శ్రీరాముల వారు ఈ గుట్టలో, అంటే అప్పుడు గుట్ట ఉండేది కదా మొత్తం, ఆ గుట్టలో వచ్చి ప్రతిష్టాపన చేసి పూజ చేసి వెళ్ళినట్టు అందరికీ కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు. దాదాపుగా ఇది 100-200 సంవత్సరాల ప్రతిష్టాపన అయితే కదా, దాదాపు యుగాల నాటిది ప్రతిష్టాపన. అప్పుడు శ్రీరాముల వారు ప్రతిష్ఠించాలంటే చాలా యుగాలు అవుతుంది కదా ఆ ప్రతిష్టాపన అన్నమాట ఇది. సో గైస్, ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ఇంతకుముందు దర్శనం చేసుకోవాలంటే ఒక కిటికీల నుండి తొంగి చూసి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే సపోర్ట్ అయితే ఏం లేదు, వెళ్ళాలి తప్పదు మనము. సో గైస్, ఫైనల్గా అయితే ఇక్కడ మనకు ఒక గుహ కనిపిస్తుంది. ఎస్, అయ్యగారు చెప్పిన వెంటిలేటర్ ఇది, అంటే కిటికీ నుండి చూసి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళని చెప్పారు కదా. ఎస్ ప్లస్ ఇక్కడ నుండి చూస్తే క్లారిటీ కనిపిస్తుంది, బట్ లైట్ లేదు కాబట్టి అంత క్లారిటీ కనిపించదు. సో ఇక్కడ నుండి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళన్నమాట అప్పుడు. ఫైనలీ టెంపుల్ అయితే లోపల కనిపిస్తుంది. అక్కడ మరొక టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినట్టుంది. సో మొత్తం అప్పట్లో మొత్తం ఈ రాళ్ళతో కప్పబడి ఉన్న ఏరియాని